పనిచేస్తుంది రేపు మరి అయితే ఈ మంచిగా 4 రూమ్లు అయితే ఇప్పుడు మనకు అవి 3 రూమ్లు వాడుకుని రేపు ఇంకా మళ్ళీ భవిష్యత్ అకామిడేషన్ అవి వస్తుంది Thank you, Amma. Thank you. Thank you for giving me. Well, pension can settle it. Good morning. My evening. జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకోక ముందే ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో మరి అప్పుడు కేసీఆర్ గారు ఈ వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. మన జగిత్యాల కూడా జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రం రూపుదిద్దుకుంటూ వైద్య సదుపాయాలు కూడా మనం పుట్టగలిగాం. ఇంకా కూడా మెరుగాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సూపర్ స్పెషాలిటీ వింగ్స్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. కానీ జగిత్యాల ప్రత్యేకత ఏంటంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడే సాంకేతిక విద్యా కళాశాల జేఎన్టీయూ కళాశాల మనం జగిత్యాల మంజూరు పొందింది. కూకట్పల్లి తర్వాత జేఎన్టీయూ కళాశాల మొదటి మనం ఏర్పాటు చేసుకుంది జగిత్యాల నియోజకవర్గం. అప్పుడు నాచుపల్లి కొండగడ ప్రాంతం ఏర్పాటు చేసుకుంది. ఒక వ్యవసాయ కళాశాల ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఐఐటి కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమెన్స్ కాలేజ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉమెన్స్ కాలేజ్కి ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నదని చెప్పారు. అంటే ఇవాళ మొత్తం రాష్ట్రం లోపల జగిత్యాల కేంద్రంగా మనకున్నట్టు విద్యా సౌకర్యాలు సదుపాయాలు కొంచెం ఏ నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పి భావించాను, ఏ పట్టణం ఉన్నాయని చెప్పి భావించాను. సరే, మెడికల్ కళాశాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి జగిత్యాల జిల్లా కేంద్రం రూపుదిద్దుకుందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాల మంజూరు చేయడం. దాంతో మనం జగిత్యాల జిల్లా కేంద్రంగా వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేసి వచ్చింది. అంటే ఇక్కడ మనకు అసలు ఒక డిప్లొమా కాలేజ్ కావాలి, డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి. బట్ అదర్వైజ్ ఏదైతుందో విద్యాపరంగా మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండవు. మనకు టీచింగ్ స్టాఫ్ కానీ అకామిడేషన్ కానీ సరే కొరత అనేది ఎప్పటికీ ఉంటుంది. మనం ఎంతో చేస్తూ పోయినా కానీ కొరత అనేది ఇప్పటికీ ఉంటుంది. మనం నాణ్యత పెంపొందించుకోవాలి, సదుపాయాలు మెరుగుపరచుకోవాలి. కాబట్టి ఏదైతే ఎప్పటికీ కొంత కొరత ఉంటుంది. ఏ కొరత ఉన్నా కానీ ఈ టౌన్కు సంబంధించి పట్టణానికి సంబంధించి ఇక్కడ విద్యా సదుపాయాలు కల్పించిన పాఠశాలలు అన్ని కూడా ప్రభుత్వ పరంగా ఏదైతుందో మనము సొంత భవనాలల్లా మనం నిర్వహణ చేస్తున్నటువంటి ఏదైతే పట్టణం జరుగుతాయని చెప్పడం తప్పదు. ఇప్పుడు నిరుపేద వర్గాలకు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, వాస్తవంగా ఒక విధంగా విద్య ప్రాథమిక హక్కులో భాగం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. అప్పుడు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉండగా ఇక్కడ చెప్పిన 2004 to 2014 మధ్యకాలంలో ఏదైతుందో అప్పుడు సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ విద్యా హక్కు చట్టాన్ని ఏదైతుందో ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించారు. వాస్తవంగా ఈ గాంధీనగర్ ప్రాంతం నిరుపేద వర్గాలకు వాస్తవం. నాకు ఈ ప్రాంతంతో మొదటి నుండి కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగింది. ఈ గాంధీనగర్ స్కూల్ స్ట్రెంథెన్ చేయాలని చెప్పి గతంలో ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమేరకు 99లో అప్పుడు ఒక 2 రూమ్ మంజూరు పొంది నిర్మాణం చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో ఇది హై స్కూల్ పిల్లలు 5 తరగతులు అంటే ఆల్మోస్ట్ 200 స్ట్రెంత్ ఉండాలి. 200 స్ట్రెంత్ ఉండాలి 5 తరగతులు. మనం 6th గ్రేడ్ ఉంటుంది. మాకు 6, 7, 8, 9, 10
అకామిడేషన్ మనకు సరిపోక ప్రాబ్లం కొన్ని వీటిల్లో విద్యార్థులు చేరిక కూడా కొంత తగ్గిపోతున్న సమస్య ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అకామిడేషన్ సమస్య భావిస్తుంది. స్థానికంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ ముఖ్యంగా ఈ గాంధీనగరం నేతృత్వ యువత దళితులు బలహీన వర్గాలు ఎక్కువ. ఇక్కడ 40 లక్షల రూపాయలతో ఏదైతుందో మనము 4 రూముల ప్రతిపాదన వాస్తవంగా ఏదైతుందో ఒరిజినల్ గా ముందు 20 లక్షలు మంజూరు పొంది నిర్మాణం చేపట్టి తర్వాత ఇంకొక 20 లక్షలు మంజూరు పొంది ఇప్పుడు 40 లక్షలతో నిర్మాణం చేపడుతున్నాం బాబు. ఇది నిర్మాణము మనకి 2 months లో పూర్తయిపోతుంది. అంటే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ వరకల్లా సమస్యలు లేకుండా అయిపోతుంది. విద్యాపరంగా బికమ్ ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పి అంటున్నాం. జగిత్యాల కేవలం జగిత్యాల నియోజకవర్గం పరిమితం కాదు, ఆదిలాబాద్ జిల్లాలో కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటారు ఎక్కువ. ఆదిలాబాద్ జిల్లాలో కూడా వచ్చి ఇక్కడ వైద్య సదుపాయం పొందుతామని చెప్పంటుంది. మన పొరుగు జిల్లా అయినప్పటికీ కూడా అంతా దీనికి ఒక గుర్తింపు ఉన్నది. ఏదైనా గాంధీనగర్ మరి వాస్తవంగా అంత నిరుపేద వర్గాలు ఉండే ఒక ప్రాంతం కాబట్టి ఇక్కడ దళితులు ఎక్కువ ఉంటారు, బలహీన వర్గాలు ఉంటారు, ముస్లింస్ అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధతోని ఈ విద్యాపరమైన సదుపాయాలు కల్పింప చేయాలని చెప్పని ఈ గాంధీనగర్ హై స్కూల్ కు 40 లక్షల రూపాయలు మంజూరు పొంది నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాము. అట్లాగే అదనంగా ఇప్పుడున్నటువంటి ఒక 2 తరగతులకు పైన ఇంకొక 20 లక్షల రూపాయలతో ఏదైతుందో అది కూడా మంజూరు చేయడానికి ప్రతిపాదిస్తున్నా. ఇవాళ గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, మనకు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, వారి దృష్టి కూడా తీసుకెళ్లి ఆ మంజూరు పొందిన టాయిలెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ ఈ ప్రాంతం అంతా ప్రతి కుటుంబంతో సంబంధం ఉన్నది. ఇక్కడ అశోక్ రావు గారు అని చెప్పని హెడ్ మాస్టర్ ఉండే గతంలో వారు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు. ఇక్కడ వచ్చే టీచింగ్ స్టాఫ్ ఎవరు వచ్చినా ప్రత్యేకమైన శ్రద్ధతోని విద్యా బోధన చెప్పండి. అన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ చెప్పండి. ఇంకా భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ ఏదైతుందో హెడ్ మాస్టర్ గారికి ఇద్దరు కూడా నేను మనవి చేస్తున్నా. ఏ యొక్క సమస్య ఉన్నా మీరు చూస్తే సరే, అదర్వైజ్ కూడా నేను గమనిస్తుంటా. ఈ సమస్యలకు అన్నింటికీ పరిష్కారం చూపెట్టేది విద్య అనేది అన్నింటికీ మూలం చెప్పండి. ఇవాళ మనకు ఉపాధి కల్పనకు తోడ్పడేది విద్య. భవిష్యత్తులో ఏదైతుందో చూపు స్థిరపడటానికి ఏదైనా ఉపాధి ప్రధానమో ఆ ఉపాధి కల్పన తోడ్పడేది విద్య అని చెప్పండి. మన భవిష్యత్తు ఏదైతున్నదో ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవనం చేయడానికి చెప్పండి. మరి తప్పకుండా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి నిరుపేద వర్గాలు నివాసితులు ఉండేటువంటి దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, ముఖ్యంగా ఆడపిల్లలు నిజంగా కూడా మరి ఇంత శ్రద్ధతో విద్య పట్ల దృష్టి కేంద్రీకరిస్తుందని చెప్పంటే భవిష్యత్తు రాబోయే తరం అంతా ఆడపిల్లలు అనిపిస్తుంది. ఆడపిల్లలు వాళ్ళ నిజంగా కూడా విద్య పట్ల ప్రత్యేకమైన ఇష్టపడుతుంది.